తెలంగాణ రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రాత్రి నుంచి రైతులు బారులు తీరారు. పిఏసిఎస్ కార్యాలయం ముందే నిద్రపోయారు రైతులు. తెలంగాణ రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రాత్రి నుంచి రైతులు బారులు తీరారు. పిఏసిఎస్ కార్యాలయం ముందే నిద్రపోయారు రైతులు. ఎనిమిది గంటలకు వచ్చి ఇక్కడ వండుకున్నాము. రైతులము 12 ఎకరాలు వేస్తే ఒక్క సంచి మాకు మొదలైతే లేదు. 2 సంచులు ఇస్తే మేము బాగుపడతాము. 1 ఎకరా కన్నా చల్లుకుంటాము. ఈ గోస మాకు ఎన్నిటికైనా రాలేదు. ఇప్పుడే ఇదేసారి వచ్చింది. దయచేసి 2 సంచులన్నీ ఇవ్వాలి. లేకపోతే ఒక్క సంచి ఇస్తే మాది అది ఎటు కాకుండా అవుతుంది. చల్లినట్లేదు, చల్లనట్లేదు. ఇంత గోస ఎన్నో రాలేదు రైతులకు. 8 గంటలకు వచ్చి ఇక్కడ వండుకుంటే ఎప్పుడు వచ్చే దారి ఇతర లాస్ట్ పొద్దుగాలు వచ్చిన మనుషులకు వాళ్ళు ఒక్కొక్కటి అంటే ఒక్కొక్కటే ఇస్తారు. వీళ్ళు కూడా మాకు ఒక్క సంచి వద్దు, 2 సంచులు ఇవ్వాలి సార్. దయచేసి చెప్తున్నాం. రైతులం 12 ఎకరాలు వేసినా నాకు ఒక్క సంచి ఏ మొదలవుతుంది. దయచేసి అప్పటి నుంచి మంచిగుంది, ఈసారి ఇంత ఇబ్బంది జరుగుతుంది సార్. మాది రామకపేట గ్రామం, దుబ్బాక మండలం. మేము రాత్రి 9 అవుతుంది. నాటేసుకొని నెల రోజులు అవుతుంది. 15-20 రోజుల వ్యవధిలో మేము యూరియా వరికి విత్తాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు నెల రోజుల పోలే ఒక్క సంచి కూడా చల్లలేదు. రాత్రి 8 గంటల నుంచి లైన్ కట్టినా కూడా మాకు 4 ఎకరాల నాటేసినా కూడా ఒకటే బ్యాగ్ ఇచ్చారు. కనీసం 1 ఎకరానికి 2 బ్యాగులు ఇస్తేనన్నా సరిపోతుంది. ఈ నెల రోజుల వ్యవధిలో వేసినటువంటి సంచికి ఆ వరికి ఎక్కడ పొంతన కాకుంటున్నది. ప్రభుత్వం కొద్దిగా చర్యలు తీసుకొని 1 ఎకరాకు 2 బ్యాగులు లెక్క ఒక రైతుకు ఇస్తే సరిపోయిన కాడికి సరిపెట్టుకుంటాము. ఇట్లాంటి ఇబ్బందుల వల్ల మాకు యూరియాతోటి పంటలు వేసి లాభం లేకుండా ఉండి పెట్టిన పెట్టుబడులు కూడా మీద పడి రైతుకు ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ దయచేసి 2 బ్యాగులు ఇవ్వాలని. తెలంగాణ రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రాత్రి నుంచి రైతులు బారులు తీరారు. పిఏసిఎస్ కార్యాలయం ముందే నిద్రపోయారు. పంటను కాపాడుకోవడానికి రైతులు యూరియా కోసం అష్ట కష్టాలు పడుతున్న పరిస్థితి. మరో బ్రేకింగ్ చూస్తున్న ఏలూరు జిల్లా కుయ్యలగూడెంలో అయ్యప్ప అనే యువకుడు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం అయ్యప్పను కిందికి దింపేందుకు ప్రయత్నిస్తున్నారు. యువకుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అనే అంశంపైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో అయ్యప్ప అనే యువకుడు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం అయ్యప్పను కిందికి దింపేందుకు ప్రయత్నిస్తున్నారు. యువకుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అనే అంశంపైన స్పష్టత రాలేదు. బిఎస్ఎన్ఎల్ టవర్ ఉంది కదా, ఎవరో కనుక్కున్నారు కదా. అందరు ఇక్కడ ఉంటాం, టవర్ ఎక్కడ అంటే ఉంటారు. మీ తమ్ముడు అంట ఫోన్ మాట్లాడతాడు, నెంబర్ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఓయూలో పర్యటించనున్నారు. యూనివర్సిటీలో హాస్టల్ను ప్రారంభించనున్నారు. మరో 2 గిరిజన హాస్టళ్లకు రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. రీసెర్చ్ ఫెలోషిప్ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇక ఓయూ విద్యార్థులతో మాట్లాడనున్నారు. అయితే ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని బీఆర్ఎస్వి పిలుపునిచ్చింది. దీంతో ఓయూలో భారీగా పోలీసులు మోహరించారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. ఓయూలో ముందస్తుగానే బీఆర్ఎస్ఎస్వి లీడర్లను అదుపులోకి తీసుకుంటున్నారు. ఓయూ లైబ్రరీ వద్ద పలువురు విద్యార్థులను అరెస్టు చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్వి నిలదీస్తుంది. జాబ్ క్యాలెండర్ ఎక్కడంటూ ప్రశ్నించారు బీఆర్ఎస్వి నేతలు. రేవంత్ రెడ్డి 50% అడ్డుకుంటాం. ఇంకోటి నువ్వు ఇస్తా అన్న మేము పోరాటనే ఉంటాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటి వరకు నువ్వు ఉపాధ్యాయ విద్యార్థులు అవమానకరంగా మాట్లాడినావు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఓయూలో పర్యటించనున్నారు. యూనివర్సిటీలో హాస్టల్ను ప్రారంభించనున్నారు. మరో 2 గిరిజన హాస్టళ్లకు రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. రీసెర్చ్ ఫెలోషిప్ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇక ఓయూ విద్యార్థులతో మాట్లాడనున్నారు సీఎం. అయితే ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని బీఆర్ఎస్వి పిలుపు ఇచ్చింది. దీంతో ఓయూలో భారీగా పోలీసులు మోహరించారు. ఎక్కడికక్కడ అరెస్టులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లైన్లో అందిస్తారు. సైదులు, ఓయూలో అక్కడ పరిస్థితి ఏంటి? చక్రి, ప్రస్తుతం ఓయూలో టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉన్న నేపథ్యంలో అక్కడ 2 హాస్టల్స్ 80 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి 2 హాస్టల్ ని ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అయితే ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీలు నెరవేర్చిన తర్వాతనే ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టాలని ముఖ్యంగా బీఆర్ఎస్ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన అడ్డుకుంటామని చెప్పేసి కూడా ప్రకటన చేశారు. ఆ నేపథ్యంలో బీఆర్ఎస్ విద్యార్థి సంఘ నాయకులను అందరినీ ఈ రోజు తెల్లవారుజాము నుంచే గృహ నిర్బంధం చేయడం, మరి కొందరు అదుపులోకి తీసుకోవడం, స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరుగుతుంది. సో ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన మరి కాసేపట్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ విద్యార్థి సంఘ నాయకులందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ముఖ్యంగా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి నిరుద్యోగ భృతి హామీ ఖచ్చితంగా నెరవేర్చాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తున్నా కూడా 100 రోజుల్లోనే హామీ ఇస్తామని ఆనాడు సరూర్ నగర్ స్టేడియం వేదికగా ప్రియాంక గాంధీని ముఖ్య అతిథిగా పిలిపించి నిరుద్యోగులకు ఒక హామీ ఇచ్చారు. తెలంగాణలో నిరుద్యోగులకు 4,500 రూపాయల నిరుద్యోగ భృతితో పాటు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రియాంక గాంధీతో హామీ ఇప్పించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 100 రోజులు దాటింది. 20 నెలలు కూడా పాలన 20 నెలల పాలన కూడా దాటిపోయింది. కాబట్టి సో ఇక ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి సో ఇక ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా
ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం చాలా మంది పేద విద్యార్థులు ఎదురు చూస్తున్నారని చెప్పేసి ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా. సో దానిలో భాగంగానే ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా నెరవేర్చిన తర్వాతనే ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుపెట్టాలని చెప్పిన నేపథ్యంలో అందుకు అడ్డుకునే అవకాశాలు ఉన్న నేపథ్యంలో బారికేడ్స్ ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేశారు. రెండు వైపులా కూడా ఉస్మానియా యూనివర్సిటీకి రెండు వైపులు గేట్స్ అని కూడా క్లోజ్ చేశారు. అనుమతి ఉన్న వారిని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. సో ఇప్పటికే విద్యార్థి సంఘ నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు కాబట్టి సో అక్కడ కొంత టెన్షన్ వాతావరణం ఉంది. ఎందుకంటే చాలా మంది విద్యార్థులందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన అడ్డుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో సో అక్కడ ప్రస్తుతం అయితే అక్కడ టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ మాత్రం ఖచ్చితంగా నెరవేర్చాలని ప్రధానంగా బీఆర్ఎస్ విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ పెట్టి దానిలో భాగంగానే అడ్డుకుంటామని కూడా ప్రకటన చేశారు. అయితే ఈ యొక్క విద్యార్థి సంఘ నాయకులను అరెస్ట్ చేయడం, గృహ నిర్బంధం చేయడం దాన్ని మాత్రం బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కొద్దిసేపటి క్రితమే విద్యార్థి సంఘ నాయకులను అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. వెంటనే బేషరతుగా విద్యార్థి సంఘ నాయకులందరినీ కూడా విడుదల చేయాలని చెప్పేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. సో ఇక బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గిల్లి శ్రీనివాస్ యాదవ్ ను ఉదయం నుంచి గృహ నిర్బంధం చేశారు. వెంటనే ఆయన గృహ నిర్బంధం నుంచి ఆయనకి వేరే పనులున్న నేపథ్యంలో ఆయన విడుదల చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. ఎందుకంటే బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గిల్లి శ్రీనివాస్ యాదవ్ కూడా ఆయన ఈ యొక్క విద్యార్థి సంఘ నాయకులందరినీ అదుపులోకి తీసుకోవడానికి తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆ విధంగా అరెస్ట్ చేయడం, గృహ నిర్బంధం చేయడం సరైనది కాదని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి సో నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ ఖచ్చితంగా నెరవేర్చే వరకు కూడా ఈ పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పర్యటన చేసినా కూడా అడ్డుకొని తీస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ విద్యార్థి సంఘ రాష్ట్రం అధికారికంగా ప్రకటన చేసింది. అయితే సైదులు ఓయూ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి విద్యార్థులకు ఏమైనా కీలక హామీలు ఇచ్చే అవకాశం ఉందా? జాబ్ క్యాలెండర్కి సంబంధించి మాట్లాడే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే ఆల్రెడీ విద్యార్థులు క్యాలెండర్ ఎక్కడంటూ జాబ్ క్యాలెండర్ ఎక్కడంటూ ప్రశ్నిస్తున్న పరిస్థితి బీఆర్ఎస్ఎస్వి నేతలు. రెండు హాస్టల్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన తర్వాత ఓయూ హాస్టల్ విద్యార్థులతో ఆయన భేటీ అవుతారు, వారితో మాట్లాడతారు. కాబట్టి ప్రధానంగా జాబ్ క్యాలెండర్ హామీ మరి అక్కడ హామీ సంబంధించి ఎటువంటి ప్రకటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తారని ఇప్పుడు కొంత ఆసక్తి. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ప్రకటన ఓన్లీ అసెంబ్లీకే పరిమితమైందని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది, కానీ ఇంతవరకు 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ నోటిఫికేషన్ ని నియామక పత్రాలు ఇస్తూ మేము ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ప్రధాన ఆరోపణ, విమర్శలు వస్తున్నాయి. కాబట్టి ఏడాదికి 2 లక్షలు ఇస్తామన్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి చూడాలి, హాస్టల్ ఓపెన్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి విద్యార్థి నాయకులతో అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ తో మాట్లాడతారని చెప్పేసి అంటున్నారు. దాని తర్వాత ఢిల్లీ పర్యటన కూడా ఉన్న నేపథ్యంలో మాట్లాడతారా, ఓన్లీ 2 హాస్టల్స్ ని ప్రారంభించి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతారా అనేది కూడా మనకు తెలిసే అవకాశం అయితే ఉంది. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడితే మాత్రం ప్రధానంగా ఆయన ముందు ఈ డిమాండ్లు ఎక్కువగా విద్యార్థులందరూ కూడా ఉంచే అవకాశం కనిపిస్తుంది. జాబ్ క్యాలెండర్ ఒకటి, దాని తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఒకటి, సో మిగిలిన నిరుద్యోగ భృతి ఒకటి, ఇవన్నీ కూడా ప్రధానంగా రేవంత్ రెడ్డి ముందు ఉంచే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి చూడాలి మరి ఎటువంటి ప్రకటన చేస్తారనేది. గతంలో అసెంబ్లీ వేదిక కూడా జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా ప్రతి ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, దాంతో పాటుగా ప్రతి నెలలో కూడా ఏ ఉద్యోగాలు ఇస్తున్నాం ఏంటి అనేది కూడా స్పష్టమైన ప్రకటన జాబ్ క్యాలెండర్ లో పొందుపరుస్తామని చెప్పేసి కూడా చెప్పారు. కానీ అది ఓన్లీ అసెంబ్లీకే పరిమితమైన తప్ప ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కావడం లేదు. చాలా మంది నిరుద్యోగులు రాష్ట్రంలో ఎదురు చూస్తున్నారు. చాలా మంది అశోక్ నగర్ వేదికగా కొన్ని లక్షల మంది నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, చాలా ఖర్చు పెట్టుకుంటున్నారు. కాబట్టి సో దీనిపైన స్పష్టమైన ప్రకటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ దానిలో భాగంగానే అడ్డుకొని తిరుగుతాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓయూ పర్యటన అని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో కొంత అక్కడ టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. 2 హాస్టల్ 80 కోట్ల రూపాయలతోటి ఉస్మానియా యూనివర్సిటీలో 2 హాస్టళ్లు ప్రారంభించిన నేపథ్యంలో సో దాని తర్వాత స్టూడెంట్స్ తో భేటీ అయితే మాత్రం రేవంత్ రెడ్డికి ఇవి 2 ప్రధానంగా విద్యార్థులు డిమాండ్ గా ఉంచే అవకాశం అయితే కనిపిస్తుంది, ఆయన అడిగే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి మరి ఆయన ఏం సమాధానం చెప్తారు, స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నలకు అనేది కూడా మనకు కొంత తెలియాల్సి ఉంది. కొంత ఆసక్తి ప్రస్తుతం అయితే అక్కడ టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. శేఖర్, రైట్, థ్యాంక్ యూ సైదులు.
బ్రేకింగ్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. కల్లూరు మండలంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే మహిళ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భర్తే తిండి పెట్టకుండా చంపేశాడని పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అసలు పంజరంలో ఉన్న ఇంత ఘోరం అదేంటి ఇప్పుడు బొబ్బలు కానీ ఇది నడుస్తుంది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రసన్నకు కాన్పేట గ్రామానికి చెందిన పూల నరేష్ బాబుకు 2015లో వివాహం కాగా 3 ఏళ్ల నుంచి అసరావుపేటలో నివాసం ఉంటున్నారు. శనివారం లక్ష్మీ ప్రసన్న మెట్ల మీద నుంచి కింద పడిపోయిందని ఆసుపత్రికి తీసుకొచ్చామని అత్తమామలకు నరేష్ బాబు ఫోన్ చేసి చెప్పాడు. ఆసుపత్రికి వెళ్లి ఎముకలు తేలి దీనస్థితిలో ఉన్న లక్ష్మీ ప్రసన్న మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. శరీరం అంతా కొత్త గాయాలు, పాత గాయాల ఆనవాళ్లు చూసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. 2 ఏళ్లుగా తమ కూతురిని గదిలో నిర్బంధించి కనీసం తమను చూడనివ్వలేదని, అదనపు కట్నం కోసమే నరేష్ బాబు కుటుంబం లక్ష్మీ ప్రసన్నను హతమార్చిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. కల్లూరు మండలంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే మహిళ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భర్తే తిండి పెట్టకుండా చంపేశాడని పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రసన్నకు కాన్పేట గ్రామానికి చెందిన పూల నరేష్ బాబుకు 2015లో వివాహం కాగా 3 ఏళ్ల నుంచి అసరావుపేటలో నివాసం ఉంటున్నారు. శనివారం లక్ష్మీ ప్రసన్న మెట్ల మీద నుంచి కింద పడిపోయిందని ఆసుపత్రికి తీసుకొచ్చామని అత్తమామలకు నరేష్ బాబు ఫోన్ చేసి చెప్పాడు. ఆసుపత్రికి వెళ్లి ఎముకలు తేలి దీనస్థితిలో ఉన్న లక్ష్మీ ప్రసన్న మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు షాకుకు గురయ్యారు. శరీరం అంతా కొత్త గాయాలు, పాత గాయాల ఆనవాళ్లు చూసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. 2 ఏళ్లుగా తమ కూతురిని గదిలో నిర్బంధించి కనీసం తమను చూడనివ్వలేదని, అదనపు కట్నం కోసమే నరేష్ బాబు కుటుంబం లక్ష్మీ ప్రసన్నను హతమార్చిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో దారుణానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. నవీన్, కల్లూరు మండలంలో ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో మృతికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నవీన్ కుమార్. రైట్ చక్రి, అదనపు కట్నం కోసం ఒక వివాహితను హతమార్చిన సంఘటన ఒకటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసినట్లుగా గమనించవచ్చు. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో నివాసం ఉంటున్నటువంటి లక్ష్మీ ప్రసన్న మరియు నరేష్, వీరిరువురు కూడా ఖమ్మం జిల్లాకి చెందినటువంటి, అంటే ఏలూరు జిల్లాకి అక్కడ ఉన్నట్లుగా గమనించవచ్చు. వారు అక్కడి నుంచి ఏదైతే పెళ్లి 15 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా వారికి గొడవలు ఉండటంతో ఇటు అశ్వారావుపేటలో అయితే వారు అంటే వీరు ఇక్కడ పెట్టినట్టుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి నరేష్ గత కొన్ని రోజులుగా 2 సంవత్సరాలుగా వాళ్ళ అమ్మాయిని చూడనివ్వట్లేదంటూ తల్లిదండ్రులు అయితే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అంటే లక్ష్మీ ప్రసన్న పని చేసుకుంటూ కాలు జారి పడిపోయిందని రాజమండ్రి హాస్పిటల్లో జాయిన్ చేసినట్లుగా మనం చూడవచ్చు. అయితే లక్ష్మీ ప్రసన్న మృతి చెందడంతో ఇటు అంటే బంధువులకు ఈ నరేష్ చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అయితే అక్కడికి చేరుకున్నటువంటి బంధువులు వారి సన్నిహితులను కూడా పిలిచి చూస్తే ఈ యొక్క లక్ష్మీ ప్రసన్న అమ్మాయి అయితే మాత్రం ఎముకలు తేలి, అంటే ఒక తిండి చాలా రోజుల నుంచి అన్నం తినకపోతే ఏ విధమైనటువంటి దీన స్థితిలో ఉంటుందో లక్ష్మీ ప్రసన్న అనే అమ్మాయి ఆ పరిస్థితిలో ఉండడాన్ని వీళ్ళు గమనించారు. ఈ
యొక్క ఒంటిపై కొత్త మరియు పాత గాయాలు అయితే ఉన్నట్లుగా కూడా వీరి బంధువులు గమనించిన పరిస్థితి కూడా ఉంది. అయితే కింద పడిపై చనిపోయిందని నరేష్ చెప్తున్నా కూడా తల్లిదండ్రులు మాత్రం అంటే వాళ్ళ కూతుర్ని చంపేశారని కంప్లైంట్ రైజ్ చేసినట్లుగా కూడా చూడొచ్చు. దీనికి సంబంధించి పోలీసులు విచారణ చేపట్టి నలుగురిపై కేసు, అంటే ఇటు నరేష్ తో పాటు మరో నలుగురు ఏదైతే నరేష్ కుటుంబ సభ్యులపై కూడా ఈ కేసు నమోదు చేసినట్లుగా కూడా చూడొచ్చు. దీని అంతటికీ కూడా కారణం ఏదైతే అధిక కట్నం చేయాలంటూ వారి కుటుంబ సభ్యులు అయితే లక్ష్మీప్రసన్నాన్ని మొదటి నుంచి కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ వీరి తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. చక్రి అయితే నవీన్, తమ కూతుర్ని గదిలో నిర్బంధించి కనీసం తమను చూడనివ్వలేదని, అదనపు కట్నం కోసమే నరేష్ బాబు కుటుంబం లక్ష్మీ ప్రసన్ను హతమార్చిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇటు నరేష్ బాబు కుటుంబ సభ్యుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పుడు నరేష్ బాబుకు సంబంధించినటువంటి నరేష్ బాబుతో పాటు మరో నలుగురిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే వీరికి 2015లో వివాహం జరిగినప్పటి నుంచి కూడా వీరికి గొడవలు ఉండడంతో అశ్వరావుపేటలో అయితే గత 3 ఏళ్ల నుంచి అశ్వరావుపేటలో నివాసం ఉంటున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఏదైతే లక్ష్మీ ప్రసన్నకు సంబంధించి ఇంట్లో పని చేసుకుంటూ జారిపోయిందంటూ అంటే రాజమండ్రి హాస్పిటల్కి తీసుకెళ్తున్నానంటూ వీరి తల్లిదండ్రులకు అయితే నరేష్ ఫోన్ చేసి చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అయితే తల్లిదండ్రులు చెప్తున్న దాని ప్రకారం ఇటు హాస్పిటల్లో లక్ష్మీ ప్రసన్నను చూసిన అనంతరం గత 2 సంవత్సరాల నుంచి ఇటు నరేష్ మాత్రం లక్ష్మీ ప్రసన్న చూడనివ్వట్లేదు అంటూ ఒక రూమ్ లో నిర్బంధించాడంటూ అంటే తిండి కూడా పెట్టని పరిస్థితుల్లో లక్ష్మీ ప్రసన్నని అత్యంత కిరాతకంగా చూశాడని అంటే తిండి కూడా పెట్టకుండా చూశాడంటూ వీరి తల్లిదండ్రులు ఆరోపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. దానికి తగ్గట్టే ఏదైతే ఆసుపత్రిలో మృతి చెందినటువంటి లక్ష్మీ ప్రసన్న అంటే బాడీని చూసినట్లయితే మాత్రం బాడీ అంతా కూడా ఎముకలు తేలి దెబ్బలు అంటే కాళ్ళకి గాయాలు కావచ్చు, లేకపోతే ఒంటి మీద గాయాలు ఇవన్నీ కూడా ఉండడాన్ని ఇటు కుటుంబ సభ్యులు గమనించిన పరిస్థితి కూడా ఉంది. ఇదే విషయం తీసుకుపోయి కంప్లైంట్ పెట్టగా పోలీసులు కూడా అంటే డెడ్ బాడీని గమనించిన తర్వాత ఇది అంటే ఏదైతే విచారణ చేపడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే అదనపు కట్నం కోసం మాత్రమే కుటుంబ సభ్యులు నలుగురు మరియు నరేష్ చేశారంటూ లక్ష్మీప్రసన్న తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వగా వీరు నరేష్ తో పాటు మరో నలుగురిని అయితే అదుపులోకి తీసుకున్నట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. అయితే నవీన్ కుమార్, శనివారం లక్ష్మీ ప్రసన్న మెట్ల మీద నుంచి కింద పడిపోయిందని ఆసుపత్రికి తీసుకొచ్చామని అత్తమామలకు నరేష్ బాబు ఫోన్ చేసి చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడికి తల్లిదండ్రులు వెళ్లి చూశాక అక్కడ డెడ్ బాడీ కనిపించింది. అయితే చనిపోయిన తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లారా? ఆసుపత్రికి తీసుకెళ్లాక లక్ష్మీ ప్రసన్న చనిపోయిందా? అక్కడ ఆసుపత్రి సిబ్బంది ఏం చెప్తున్నారు? నవీన్ కుమార్, అంటే ఏదైతే ఇప్పుడు లక్ష్మీ ప్రసన్న ఇంట్లో పని చేసుకుంటూ కాలు జారిపోయి పడిపోయిందంటూ ఇక్కడ అశ్వరావుపేట నుంచి రాజమండ్రి హాస్పిటల్కి తీసుకుపోయే లోపే వీళ్ళు అంటే ఈ లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులకు అయితే నరేష్ ఫోన్ చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఏదైతే లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులు వారితో పాటు మరికొంతమంది బంధువులను కూడా ఇటు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ లక్ష్మీ ప్రసన్న అప్పటికే మృతి చెంది ఉన్నట్లుగా వీళ్ళు గమనించారు. అయితే ఈ మృతి చెందినటువంటి లక్ష్మీ ప్రసన్న ఒంటిపై మాత్రం గాయాలున్నాయి. గాయాలతోటి పాటు అంటే ఎముకలు తేలి ఉన్నాయి. అదే విధంగా ఇటు అరికాలు కావచ్చు, లేకపోతే అంటే కొట్టిన గాయాలు కూడా ఉన్న పరిస్థితి కూడా ఉంది. దీంతో అక్కడ తల్లిదండ్రులు ఇది అంటే కింద పడి చనిపోయిన గాయాలు కాదంటూ ఈ భర్త మాత్రం అత్యంత పాశవికంగా అంటే ఒక రూమ్ లో నిర్బంధించి 2 సంవత్సరాల నుంచి మమ్మల్ని చూడనీయట్లేదు, ఈ యొక్క 2 సంవత్సరాల నుంచి కూడా ఈ అమ్మాయిని చిత్రహింసలు పెడుతున్నారు అంటూ కూడా వీరు కంప్లైంట్ రైజ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. దీంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా దీనికి సంబంధించినటువంటి లక్ష్మీ ప్రసన్న మృతదేహాన్ని వారు చూసిన పరిస్థితి కూడా ఉంది. వారు కూడా నిర్ధారించుకున్న తర్వాత ఇటు నరేష్ మరియు వారి కుటుంబ సభ్యులపై మాత్రం కేసు నమోదు చేశారు. రైట్, థ్యాంక్ యూ నవీన్ కుమార్. పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలోని జానపాడు రైల్వే గేటు వద్ద రైలు కింద పడి 2 గుర్తు తెలియని వ్యక్తులు మృతి చెందారు. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలోని జాన్పాడు రైల్వే గేటు వద్ద రైలు కింద పడి 2 గుర్తు తెలియని వ్యక్తులు మృతి చెందారు. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్లైన్ అందిస్తారు. రమేష్, పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలోని జాన్పాడు రైల్వే గేటు వద్ద రైలు కింద పడి 2 గుర్తు తెలియని వ్యక్తుల మృతి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్లైన్ అందిస్తారు. రమేష్, చక్రి, ఏదైతే మరి పల్నాడు జిల్లాకు సంబంధించి పిడుగురాల పట్టణంలోనే ఏదైతే జానపాడు రైల్వే గేటు వద్ద 2 వ్యక్తులు ప్రమాదశాత్తు కూడా మృతి చెందారు. ఏదైతే ఈ మృతి చెందినటువంటి 2 వ్యక్తులు కూడా ఒకరు పూర్తిగా కూడా తల భాగం కూడా
పూర్తిగా పోయినటువంటి పరిస్థితి అయితే మనం విజువల్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు. ఏదైతే ఇద్దరు వ్యక్తులు ఒకేసారి చనిపోయిన ప్రమాదం జరిగినటువంటి ఘటన పైన పోలీసులు రైల్వే పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏంటంటే దీనిపైన కూడా కొంత పోలీసులకి ఒక అనుమానాస్పద మృతిగా కూడా ఇప్పటికే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడింది. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు రైలు కింద పడి ఒకేసారి చనిపోవడం అంటే మరి కావాలనే సూసైడ్ అటెంప్ట్ చేశారా లేదా ఎవరైనా కావాలని చేశారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ ఇద్దరు వ్యక్తులు కూడా పుడిగిరాల పట్టణానికి చెందిన గాంధీ నగర్ వాసులుగా కూడా పోలీసులు గుర్తించారు. దీనిపైన పూర్తి సమాచారం కూడా రైల్వే పోలీసులు వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే జరిగినటువంటి ఘటన ప్రమాదమా లేదా సూసైడ్ అటెంప్టా లేదా కావాలని ఎవరైనా ఈ ఘటనకి పాల్పడ్డారనే కోణంలో పోలీసులు దర్యాప్తిస్తున్నారు. దీనిపైన కూడా పూర్తి వివరాలు అయితే రైల్వే పోలీసులు వెల్లడించాల్సినటువంటి పరిస్థితి. అయితే ఈ ఇద్దరికి సంబంధించినటువంటి బాడీలు కూడా అటు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చక్రి రమేష్, జానపడ రైల్వే గేట్ వద్ద ఈ సంఘటన ఎన్ని గంటలకు జరిగింది సుమారుగా? ఉదయం 6 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఎందుకంటే ఆ ఇద్దరు వ్యక్తులు అటు పైనుంచి వస్తున్నటువంటి సమయంలో, అంటే పిడుగురాల జానపడ అంటే పిడుగురాల పట్టణంలోనే రద్దీగా ఉండేటువంటి ప్రదేశం. ఎందుకంటే అది మారుమూల ప్రాంతం కూడా కాదు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్, అంటే ఇద్దరు వ్యక్తులు ఆ ప్లేస్ లోకి వచ్చినటువంటి సమయానికి సంబంధించి కూడా సీసీ కెమెరాల ద్వారా కూడా గుర్తిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు కావాలని సూసైడ్ జరిగిందా లేదా ఈ ఘటన ఎవరైనా కావాలనే ఈ ఘటనకి పాల్పడ్డారు, ఏదైనా మర్డర్ చేయాలని ప్లాన్ చేసి ఈ విధంగా చేశారనేది కూడా పోలీసులు ఆ కోణంలో కూడా విచారిస్తున్నటువంటి పోలీసులు రైల్వే పోలీసులు విచారించినటువంటి సమయంలో ఈ కేసుకు సంబంధించి అనుమానాస్పద మృతిగా కూడా మరి కేసు నమోదు చేశాము. దీనిపైన కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం పిడుగురాల పట్టణానికి చెందిన గాంధీ నగర్ వాసులు కూడా ఉన్నట్టు మనకి తెలుస్తుంది. అయితే దీనిపైన కూడా మరి రైల్వే పోలీసులు కూడా పూర్తి వివరాలు అయితే వెల్లడించాల్సినటువంటి పరిస్థితి ఉంది. చక్రి రైట్, థ్యాంక్ యూ రమేష్.